దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9344420025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 6వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి అండి. జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైనా మనసు పెట్టి ఒక విషయాన్ని వింటే అందులో కొన్ని విషయాలు మన మనసుకి హత్తుకుంటాయి. ఇంకొన్ని విషయాలు చేసే పొరపాట్ల గురించి మనకి జ్ఞప్తికి తెస్తాయి. ఇంకొన్ని మన ఆలోచనల సరళతను మారుస్తాయి. ఈరోజు ఈ రాశి జాతకులకు ఈ వీడియో ఇదేగా చెప్పడం జరుగుతుంది. జరగరానిదే ఈ రోజు రాత్రి 7:45 తర్వాత జరగబోతుంది. కానీ 1-2 సార్లు వీడియో చూస్తే మీకు అవగతమవుతుంది, మీ మనసుకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు ఒకేసారి మనకి అర్థం కాకపోవచ్చు, రెండవసారి ఖచ్చితంగా అర్థమవుతాయి. 1-2 సార్లు వీడియో చూడండి. ఈ రోజు రాత్రి 7:45 తర్వాత ఇలా జరగక మానదు అని జ్యోతిష్య పండితులు పదే ఈ రోజున మీ గురించి తెలియచేయడం జరుగుతుంది. నిత్యము కూడా గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. రాశి ఫలాలు అనేవి నిత్యము కూడా మనకి ఈ విధంగానే తెలుస్తూ ఉంటాయి. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు ఇలా జరగబోతుంది. మీ గురించి ఎక్కువగా జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా మీరైతే ఒక చిన్న లైక్ అయితే చేస్తే చాలండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏమాత్రం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ తిథి ఈ రాశి జాతకులకు జరగరానిది జరుగుతుంది. ఎందుకంటే ఈ తిథి యొక్క గ్రహ నీచ స్థితి ఈ రోజున ఇలా ఉండబోతుంది, ఇలాగే జరగబోతూ ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజునికి శని గ్రహానికి అసంబద్ధ రాశుల్లో సంచరించడం రీత్యా ఏర్పడిన షడష్టక యోగం ఒక అశుభ యోగంగా పరిగణించబడుతుంది. మనం ప్రెజెంట్ చూస్తే కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రోజున కుజుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఇక తరువాత కుజుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శని ప్రస్తుతం మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఫలితంగా కుజునికి శనికి మధ్య కోణీయ విభజన ఆధారంగా అత్యంత అశుభమైన షడష్టక యోగం ఏర్పడుతుంది. అందుకే రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రాశి వారికి ఈ రోజున ఇటువంటి షడష్టక యోగ ఫలితమే ఇలా ఉండబోతుంది. దాదాపుగా ఈ యొక్క గ్రహాల అమరిక వల్ల ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. 3 రాశుల వారికి ఇలా ఉండబోతుంది. అందులో ఒక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి. ఈ రాశి జాతకులు ఆర్థిక కష్టాలు, ఇది నష్టాలు తెచ్చిపెడుతుందని గాబరాగా ఉన్నా నమ్మండి, జరగరానిది జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ రాశి జాతకులు ఏం చేయాలి, వీరికి సంబంధించి ఈ యొక్క యోగం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఏ ఒక్క పరిహారం చేసుకోవాలి, ఏ దేవత ఆరాధన పాటించుకోవాలి, ఈ యొక్క పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఈ సమయంలో ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉందంటూ పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రశాంతంగా ఆలోచించాలంటూ పండితులు సూచిస్తున్నారు. ఈ రాశి వారు వృత్తిపరంగా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు అనూహ్యంగా ఎదుర్కొంటారు. షడష్టక యోగ ఫలితమే ఈ రాశి జాతకులకు దురదృష్టం వెంటాడుతుంది. ఈ రోజు జరగాలి అనుకున్న పనులు ఆగిపోవడం, కొన్ని మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం, అనవసర విషయాల గురించి ఆలోచించుకోవడం మానుకోండి. మీ పనులపైన దృష్టి పెట్టడం మంచిది. కార్యాలయంలో కొద్దిగా నిదానంగా పని పూర్తి చేస్తారు. ఏమీ ఇబ్బంది పడొద్దు. సహోద్యోగులతో వాదోపవాదనకు దిగొద్దు. ఆర్థికంగా నార్మల్గా ఉంటుంది. ఖర్చులు కంట్రోల్ చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సరైన వైద్య సహాయం అందించడానికి ప్రయత్నిస్తుంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు మీరు ఆ విధంగా వైద్య సాయం అందించేందుకు ప్రయత్నం చేస్తే కాస్త బెటర్గా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తలెత్తే విధంగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడండి.
ఈ రోజున మీరు కొన్ని భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మనసు చంచలంగా ఉంటుంది. రాత్రి 7:45 తర్వాత మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎవరో ఏదో చెప్పారు అంటూ ఆ ఆలోచనలని పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరిగా కూర్చొని మీ మనసు పాడు చేసుకోవద్దు. ఏదైనా సరదాగా బయటకి అలా తిరిగి రావడానికి కుటుంబంతో బయటకెళ్ళండి. లేదంటే కుటుంబ భాగస్వామితో ఖచ్చితంగా మీ యొక్క మార్పుల గురించి చర్చించే ప్రయత్నం చేయండి. మీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధరబందీ ఉన్నా వారితో చర్చించండి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకుని ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే మీ జీవిత భాగస్వామి లేదా మీ కన్న తల్లి మాత్రమే. ఈ విషయం ఈ రోజున జ్ఞప్తికి తెచ్చుకోండి. ముఖ్యంగా రాత్రి 7:45 తర్వాత వారితో అస్సలు ఘర్షణకు దిగొద్దు. వారు చెప్పే మాటలు చెవికి ఎక్కించుకోకుండా మీ మాట వారే వినాలి అంటూ పదే పదే ఆలోచించకుండా మాట్లాడొద్దు. వారి మాటల్లో న్యాయం ఉంటుంది అనే విషయం మీరు మీకు బోధపడాలి. ఒక్కసారి బ్రెయిన్లో పెట్టుకుంటే మీకే అంతా అర్థమవుతుంది. ఈ సమయంలో కాస్త మనోచాంచల్యత ఉంటుంది. తీసుకునే నిర్ణయాల విషయంలో వారి ప్రభావం ఖచ్చితంగా ఉండాలి. లేదంటే సొంత నిర్ణయాలు తీసుకుంటే అసలు జరగరానిదే జరిగిపోతుంది. బంధం విచ్ఛిన్నం జరగొచ్చు. ఆకస్మిక ధన నష్టం జరగొచ్చు. అది కూడా మీ నిర్ణయాల వల్లే. జాగ్రత్త. సహోదరులకు సహాయం అనేది తీసుకోవడానికి వెనకాడినట్లయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వెనక పడినట్లయితే లాస్ అవుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి అవసరాలు గుర్తించండి. ఈ రాశి వారికి ఏదైనా సరే విద్యార్థులు చదువుపైన దృష్టి మరింత పెట్టాలి. ఈ రోజున తెల్లవారితే జరిగేది ఇదే. 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకు అని అంటే గనక ఈ రోజున ఈ రాశి జాతకులు తెల్లవారితే ఏం జరగబోతుందంటే కొంతమంది వ్యక్తులతో గొడవ జరుగుతుంది. అలాగే రాత్రి 7:45 తర్వాత ఈ యొక్క తీవ్రత పెరగబోతుంది. మీరు ఇలా చేయడం ద్వారా గొడవ అనేది పడబోతున్నారు. న్యాయాన్ని గెలిపించడం కోసం ఎంతకైనా వెనకడకుండా అడుగులు వేస్తారు. అయితే చుట్టుపక్కల ఉండేటటువంటి అంటే మీ ఇంటి చుట్టుపక్కన ఉండే వ్యక్తులు కొంతమంది ఒక విషయానికి సంబంధించి మీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు ప్రెజెంట్ మీకు వారికి ఎటువంటి గొడవలైతే జరుగుతున్నాయో అందుకు సంబంధించి కొంత గొడవ చినికి గాలివాన అయ్యే ప్రమాదం ఉంది. ఆ గొడవ మరింత స్థితికి చేరుకుంటుంది. తీవ్ర రూపం దాలుస్తుంది. పెద్ద ఎత్తునే జరుగుతుంది. అందులో మీ తప్పు ఉండకపోవచ్చు, కానీ అది మీకు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. చుట్టుపక్కల వారు లేదు, తప్పు మీరే చేశారు అంటూ ఆ విషయానికి సంబంధించి గొడవ పడడం జరుగుతుంది. అది ఏ విషయమైనా కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి ఉంటుంది. దాని రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఉంటుంది. ఈ యొక్క వ్యక్తులు తెలిసి తెలియక తప్పు చేసినా కూడాను తప్పు మీరే చేశారు, ఒకవేళ చేయకపోయినా తప్పు మీరే చేశారు అంటూ పదే పదే ఇలా అనడంతో మీరు చాలా విసిగిపోతారు. పక్కాగా బాధపడతారు. మీ మనసు చాలా దెబ్బతింటుంది. సున్నితంగా ఉండే ఈ రాశి మనసు చాలా దెబ్బతినడంతో త్వరగా హట్ అయిపోతారు. ఆ బాధ నుంచి బయటికి రాలేక లోపల కృంగిపోతారు. అయితే చుట్టుపక్కల ఉన్న వారు మాత్రము తప్పు మీరే చేశారు అంటూ నింద మీ మీద వేస్తారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీరు ఉన్న కళా రంగాలు కావచ్చు, మీ యొక్క ఏ రంగమైనా మీకు ఆదాయం వస్తున్న ఆదాయ మార్గం పొందుకుంటున్న రంగాల్లో ఈ రోజున ఇలా జరగబోతుంది. నింద మీ మీద వేస్తారు. అస్సలు మీరు తట్టుకోలేకపోతారు. ఈ వ్యక్తులు మీతో ఎంతసేపు అయితే గొడవ పడతారు, ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక మీ ఇంటికి వచ్చి మీరు చాలా బాధపడతారు, మదన పడతారు. ఈ తప్పు నేను చేయకపోయినా ఎందుకు నింద వేస్తున్నారు? ఆ క్షణానికి నేను ఎదురు ఒక మాట కూడా మాట్లాడలేకపోయాను. నాకు ఏమైంది? నేను సమాధానం ఎందుకు చెప్పలేకపోయాను? ఇంత నోరు ఉంది, నేను మాట్లాడలేకపోయానా? లేకపోతే ఎందుకు అలా అయిపోయాను, స్తబ్దుగా ఉండిపోయాను అంటూ మీ మీద మీకు చిరాకు, కోపం, ద్వేషం వస్తుంది. జీవితం ఏంటి అనే దాని గురించి చాలా బాధపడడం జరుగుతుంది. ఇదంతా షడష్టక యోగం వల్ల మీకు జరిగిన నెగటివిటీ. బాధపడవద్దు. ఆ తర్వాత 1-2 సార్లు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించండి. ఈ యొక్క గొడవ జరుగుతుంది కదా, ఆ తర్వాత
ఆ రోజే సాయంత్రం ఎవరైతే మీ మీద నిందలు వేశారో ఆ వ్యక్తుల నిజ స్వరూపం మీకు బట్టబయలైంది. కొంచెం త్వరగానే గ్రహించారు. ఈ రోజు మీకు సంబంధించి ఎందుకు ఆ విధంగా ఆ వ్యక్తి మీ మీద నిందలు మోపారు అంటూ జరిగింది ఒక్కసారి మననం చేసుకుని మీరు ఆలోచిస్తూ ఉంటే అంతా అర్థమవుతుంది. ఇక ఆ మనిషికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా గుణపాఠం తగులుతుంది. ఒకసారి ఆలోచించుకుని ఇంటికి వచ్చి చేసిన దాని గురించి క్షమాపణలు చెప్పి వేడుకుంటారు. చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతారు. కన్విన్స్ చేయడానికి యత్నిస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీపై నిందలు వేసేశారు, నలుగురిలో వేశారు. తర్వాత నిజం తెలుసుకుని వచ్చి ఆ నింద నిజం కాదంటూ, అందుకు సంబంధించి మీరు ఆ విధంగా చేయలేదంటూ, మేము తెలుసో తెలియకో ఇలా చేశామంటూ క్షమించమంటూ వేడుకుంటారు. ఇప్పుడు మీరు క్షమించేస్తారు, మరలా ఇంకొక నింద వేస్తారు. అప్పుడు ఇలాగే క్షమిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఆ మనిషి ఎవరు, ఎలా ఉంటారు, మీతో ఎలా మాట్లాడతారు, ఎటువంటి మాటలు మాట్లాడతారు అనేది గ్రహించండి. వీలుంటే ఆ వ్యక్తులను ఇక దూరం పెట్టేయండి. ఈ రోజు ఈ రాశి జాతకులు ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కలగబోతున్నాయి. మీ మానసిక స్థితి అంతా ఇక్కడే స్తంభించిపోతుంది. మిగతా పనులు ఏమీ చేయలేకపోతారు. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరు ఏది అన్నా మనసుకి తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.